హాయ్ గాయ్స్. సో అరకు టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాం మేము. కానీ చాలా కష్టమైంది గాయ్స్. మాకు అసలు ఏం అర్థం కాలేదు ఎలా వెళ్ళాలో. సో ఒక ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాము. సో విశాఖపట్నంలో నైట్ 11:30కి దిగి ఇంకా మేము హోటల్కి వెళ్ళకుండా రెస్ట్ తీసుకోకుండా అక్కడ నుంచి అయితే వనజంగికి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే రూమ్కి వెళ్తే మళ్ళీ అక్కడే పడుకుంటే మార్నింగ్ లేట్ అయిపోతుంది అనేసి. సో 5 o'clock కల్లా మేము వనజంగిలో ఉండాలి. సో విశాఖపట్నం నుంచి వనజంగికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ 4కి రీచ్ అయ్యాం గాయ్స్. సో అక్కడ ఇంకా అలా ఓపెన్ చేయలేదన్నమాట హిల్ స్టేషన్ ఎక్కడానికి. సో అప్పటి వరకు అక్కడ కొంచెంసేపు మంట కాపుకొని ఇంకా వాళ్ళు 4కి అలౌ చేశారు. ఇంకా అలా వెళ్ళాము. ఆటోస్ ఉంటాయి గాయ్స్ అక్కడ నుంచి. మనకైతే ఓన్ వెహికల్స్ అలౌ చేయరు. ఇంకో అట్లా ఉంటుంది అనమాట రూట్ రాళ్ళు రప్పలు. కొంతమంది అయితే నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఇంకా మేము ఆటో తీసుకొని అలా హిల్ స్టేషన్ పైకి అయితే వెళ్ళాము గైస్. అప్పటికి 4:15 అట్లా అవుతుంది. ఫుల్ చీకటి ఉంది. ఇంకా ఆటో తీసుకొని మేమైతే బయలుదేరిపోయాము. సో 5 కల్లా మేము పైన ఉన్నాము. చూడండి ఎంత చీకటి ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు మాతో పాటు. అంత వెయిట్ చేస్తున్నాము సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడా అని. సో చూడండి కొంచెం అయితే వెళ్తురు వచ్చేసింది. బట్ 6 అయినా కూడా ఆ రోజు ఇంకా సన్ అయితే రాలేదు. ఇంకా మేము అలా వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా చాలామంది ఉన్నారు మాతో పాటు. ఇంకా అలా వెయిట్ చేస్తుంటే 6:30కి అయితే చూడండి సన్ వచ్చేసింది. ఆ మూమెంట్ అయితే చాలా బాగుంది గైస్. మేము చాలా కష్టపడి పైకి ఎక్కాము, కొండ ఎక్కాము. అదంతా మర్చిపోయాము అసలు ఈ సన్ రైజ్ చూస్తూ. ఇంకా ఆ మబ్బులు అవన్నీ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎక్కిందంతా దిగిపోయిందనమాట. సో ఆ స్ట్రెస్ అంతా వెళ్ళిపోయింది. సో ఫైనలీ సన్ రైజ్ అయితే చూసాము. చూసి ఇంకా అక్కడే కొంచెం ఫొటోస్ అవన్నీ దిగేసి చూసారా కొండ అదంతా దిగి కిందికి వచ్చాం గైస్. ఇది ఇంకో కొండ పైన అనమాట. అలా దిగుతూ కిందికి వచ్చేసాము. చూడండి అంత కొండపైకి ఎక్కితే కానీ సన్ రైజ్ బాగా కనిపించదు. చూడండి అలా ఉంటుంది రూటు. ఇంకా ఎక్కుతూ దిగుతూ అలా కష్టపడుతూ అయితే ఆఖరికి కిందికి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడైతే మనకి కొన్ని స్టాల్స్ ఉంటాయి గైస్. చూసారా అక్కడంతా జనాలు ఉన్నారు. సో మ్యాగీ అయితే తిన్నాం మేము. అక్కడ కొన్ని స్టాల్స్ ఉంటాయి. ఇంకా మనకి ఏది కావాలంటే అది ఆర్డర్ చేసుకొని తినొచ్చు. సో మేమైతే మ్యాగీ తిన్నాము.